హాయ్ గైస్, వెల్కమ్ టు ఈకి. రియల్మీ నుంచి మనకు కొత్తగా ఇండియాలో వచ్చేసి నార్జో 10A అండ్ నార్జో 10 అని లాంచ్ చేశారు. వీటి గ్లోబల్గా నేమ్స్ వచ్చేసి రియల్మీ 6i అలాగే రియల్మీ C3. కాకపోతే ఇండియాలో వచ్చేసరికి మనకి నేమ్స్ అయితే చేంజ్ చేశారు కొత్త సిరీస్గా నార్జో 10, నార్జో 10A. ఈ వీడియోలో ఈ నార్జో 10 అయితే అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమిస్తున్నారు చూసి అలాగే ఈ మొబైల్పై నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి సెమీకండక్టర్ పిన్ అయితే ఇచ్చాడు. తర్వాత ఒక TPU కేస్ ఉంది, కొన్ని యూజర్ మాన్యువల్స్, తర్వాత మొబైల్ అయితే ఇచ్చాడు. Type-C కేబుల్ అలాగే 18 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చాడు. ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ లాంచ్ చేసినప్పుడే మనకి ఒక్క మోడల్ అలాగే 2 కలర్స్లో మాత్రమే తీసుకొచ్చారు. ఈ ఒక్క మోడల్ కూడా 4GB 128 కావడంతో దీని ప్రైస్ వచ్చేసి 11,999 పెట్టాడు. దగ్గర 12,000 రూపాయలు అయితే పెట్టాడు. అలాగే కలర్స్ విషయానికి వస్తే కలర్స్ అనేది గ్రీన్ కలర్, వైట్ కలర్ అయితే ఇచ్చాడు. నేను తీసుకున్నది వైట్ కలర్. ఇది చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ప్రీవియస్గా మనకి రియల్మీ XTలో ఆనియన్ గార్లిక్ ఎడిషన్ ఎలా లాంచ్ చేశారో దగ్గర మనకు అలాగే ఉంది ఇది కూడా చూడడానికి. ఇది అలాగే బ్యాక్ సైడ్ ప్లాస్టికే, గ్లాస్ అయితే కాదు. బట్ ప్లాస్టిక్ అయినప్పటికీ ఇది మనకు స్మూత్ ఫినిష్ లేదు. ప్రీవియస్గా మనకి రియల్మీ 6లో వచ్చేసి ప్లాస్టిక్ అయినప్పటికీ స్మూత్ ఫినిష్ ఉంటుంది గ్లాస్ లాగా. ఇది అలా లేదు, మనకి దగ్గర కొద్దిగా మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది. కార్డ్బోర్డ్ పట్టుకుంటే ఎలాంటి ఫీల్ అవుతుందో అలాగా కొద్దిగా ఫీల్ అవుతారు. చేతిలో గ్రిప్ అయితే ఉంది బాగానే. మొత్తానికైతే ఇది ప్లాస్టికే. బ్యాక్ సైడ్ అలాగే ఫ్రేమ్ కూడా ఇదంతా మనకు ప్లాస్టికే, గ్లాస్ అయితే కాదు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చాడు. ఇక ఈ ఫోన్లో మనకు బాటంలో వచ్చేసి ఒక Type-C పోర్టు అలాగే ఒక 3.5 హెడ్ ఫోన్ జాకు అలాగే ఒక స్పీకర్ అయితే ఉంది. ఈ స్పీకర్ వాల్యూమ్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకు కొద్దిగా లౌడ్గానే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఒక సిమ్ ట్రే అయితే ఇచ్చాడు. ఈ సిమ్ ట్రేలో మనం ఎక్స్ట్రాగా మనం మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా స్లాట్ అయితే ఉంది. ఈ ఫోన్ ఆల్రెడీ 4GB 128 కాబట్టి 128లో 112GB అయితే ఫ్రీగా ఉంది. ఇంకా కావాలనుకుంటే మనం మెమరీ కార్డ్ పెట్టుకొని 256GB వరకు అయితే ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్లో పవర్ బటన్ అయితే ఉంది. అలాగే టాప్లో వచ్చేసి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు ఇందులో. ఇక అలాగే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇందులో వచ్చే ఇంటర్నల్గా జైరోస్కోప్, ప్రాక్సిమిటీ లాంటి సెన్సార్స్ కూడా ఏవి మిస్ చేయకుండా అన్నీ ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకు 6.5 ఇంచ్తో IPS LCD HD డిస్ప్లే అయితే ఇచ్చాడు. ఇది ఫుల్ HD అయితే కాదు. ఫుల్ HD కాకపోయినప్పటికీ మనకు బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. అలాగే చాలా వరకు కంటెంట్ అయితే మనకు జస్ట్ 720p వరకు అయితే చూడొచ్చు. ఫుల్ హెచ్డీ అయితే చూడడానికి పాసిబుల్ అవ్వదు. ఇది DRM ఇన్ఫోలో కూడా L3 చూపిస్తుంది. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా L3నే చూపిస్తుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి OTT యాప్స్లో అయితే ఫుల్ హెచ్డీలో కానీ హెచ్డీలో కానీ మనకు స్ట్రీమ్ చేయడానికి అయితే పాసిబుల్ అవ్వదు మూవీస్ అయితే. ఇక ఇందులో ఉన్న ప్రాసెసర్ వచ్చేసి ఫస్ట్ టైం మన ఇండియాలో తీసుకొచ్చారు. మీడియాటెక్ నుంచి హీలియో G80 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. C3లో మనం వచ్చేసి G70 ప్రాసెసర్ అయితే చూసాము. G90T కంటే తక్కువ ఇది G80 ప్రాసెసర్, మిడిల్లో అయితే ఉంటుంది. 712 కంటే కూడా యాంటిట్యూడ్లో ఎక్కువ స్కోర్ అయితే చేస్తుంది. కానీ రెడ్మీ Note 9 Proలో ఉన్న 720Gతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా తక్కువ అయితే స్కోర్ చేస్తుంది. ఈ G80 ప్రాసెసర్ ఈ కాసేపు నేను యూజ్ చేసినప్పుడు, నార్మల్గా యూజ్ చేసినప్పుడు కానీ లేదా మల్టీ టాస్కింగ్లో కానీ ఈవెన్ గేమింగ్లో కూడా మనకు PUBG అయితే హెచ్డీలో అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో కాబట్టి నేను కొద్ది రోజులు యూజ్ చేశాక ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి ఫుల్ రివ్యూ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. ఇక ఇందులో ఉన్న కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నాడు. ఈ కెమెరా బాగా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది, ఎక్కడ డీటెయిల్స్ అయితే మిస్ చేయట్లేదు. కానీ వీడియో డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి జస్ట్ 1080pలో 30 FPS వరకు మాత్రమే ఉంది. 60 FPS కానీ లేదా 4K ఆప్షన్ అయితే లేదు ఇందులో. వీడియో డిపార్ట్మెంట్లో 4K కానీ లేదా 60 FPSలో 1080pలో కానీ లేకపోయినప్పటికీ స్లో మోషన్, టైం ల్యాప్స్ లాంటివి మాత్రం ఇచ్చాడు ఇందులో. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు. ఈ కెమెరా కూడా మన కలర్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. బట్ పిక్చర్స్లో మాత్రం మన ఫేస్ అనేది కాస్త సాఫ్ట్ చేస్తుంది బ్యూటీ మోడ్ ఆఫ్ చేసినా కానీ. ఇక ఫ్రంట్ కెమెరా వీడియో కూడా మనకు 1080p 30 FPS వరకు మాత్రమే ఉంది ఆప్షన్ అయితే. మనకు 4K కానీ లేదా 60 FPS అయితే ఆప్షన్ లేదు. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి 30 FPS ఉంది, 60 అయితే లేదు. జస్ట్ 1080pలో 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియో. అలాగే మైక్ కూడా ఏది ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయలేదు, ఇంటర్నల్ మైక్ ఏదైతే ప్రజెంట్. వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. కెమెరాస్ గురించి కూడా డీటెయిల్గా మనం ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసి ఫుల్ రివ్యూ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ కలర్స్ అయితే మనకు బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇవే కాకుండా ఇందులో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నాడు. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది హెచ్డీ డిస్ప్లే కాబట్టి, ఫుల్ హెచ్డీ కాదు, హెచ్డీ కాబట్టి కొద్దిగా బ్యాటరీ అయితే మంచి బ్యాకప్ వస్తుంది అనుకుంటున్నాను. అలాగే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వచ్చేసి మనకి 18 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రీవియస్గా వచ్చేసి మనకి రియల్మీ 5iలో నార్మల్గా 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే ఇచ్చేవాడు. బట్ దీనికి వచ్చేసి 18 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నాడు. ఇక ఫైనల్గా ఇందులో ఉన్న UI గురించి మాట్లాడితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోనూ అలాగే రియల్మీ UI 1.0 అయితే ఇస్తున్నాడు. ఈ రియల్మీ UIలో కొంత బ్లోట్వేర్ అయితే కనిపిస్తుంది. మనకి థర్డ్ పార్టీ యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి మనం మాన్యువల్గా. అలాగే యాడ్స్ కూడా కొన్ని వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా అయితే డిజేబుల్ చేసుకోవాలి.
టోటల్గా ఈ మొబైల్ సంబంధించి నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ఈ మొబైల్ అయితే ప్రజెంట్ అయితే ఒక్క మోడల్ అవైలబుల్ తీసుకొచ్చాడు 4GB 128 అని. ఇలా కాకుండా 3GB 32 లేదా 4GB 64 తీసుకొని వచ్చి కాస్త ప్రైజెస్ తక్కువగా పెట్టింటే బాగుండు, 10,000 రూపాయల లోపు. వీళ్ళైతే ఒక్క మోడల్ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో ఏమైనా కొత్తగా మోడల్స్ చేసే అవకాశం అయితే ఉంది. వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు, రియల్మీ వాళ్ళు లాంచ్ చేసాక కూడా కొత్త మోడల్స్ అయితే తెస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో ఏమైనా తెస్తే బాగుండు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్క మోడల్ అవైలబుల్ ఉంది 4GB 128 12,000 రూపాయలకు గాను. ఈ 12,000 రూపాయల్లో చాలా మొబైల్స్ అయితే మనకు ఫుల్ హెచ్డీతో వస్తున్నాయి. ఇది హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఈ హెచ్డీ డిస్ప్లేలతో రావడం వల్ల ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి. ఇది కాకుండా ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అలాగే వైఫై కూడా డ్యూయల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇలా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ G80 ప్రాసెసర్ బాగా వర్క్ అవుతుంది. 712 కంటే కూడా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది బెంచ్ మార్క్ స్కోర్స్లో అన్నింటిలోనూ. సో ఈ ప్రాసెసర్ అలాగే కెమెరాస్ గురించి అయితే ఫుల్గా టెస్ట్ చేశాక ఈ మొబైల్ సంబంధించి ఫుల్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో అలాగే ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. TWS ఇయర్ ఫోన్స్ అయితే చాలా తెప్పించాను, ఒక 3 ఇయర్ ఫోన్స్. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఇందులో ఏది బెస్ట్ అని ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోను అలాగే ఐఫోన్ కూడా తెప్పించాను, ఐఫోన్ SE కొత్తగా మనకు 2020లో వచ్చింది. ఈ ఐఫోన్ SE కూడా అన్బాక్సింగ్ అయితే త్వరలో రాబోతుంది మన ఛానల్లో. ఈ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి. అలాగే పాజిబుల్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.